హలో ఎవ్రీవన్. ఒకసారి ఇవాళ మనం పోస్ట్ జీడిఎస్ చూద్దాం. అంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఉంది కదా, పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్. ఒకసారి ఈ రిక్రూట్మెంట్ గురించి చూద్దాం. ఎందుకంటే ఇది స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే February 1 నుంచోనే స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచోని? February 1 నుంచోని. అయితే ఇక్కడ 2 టైప్స్ ఉందండి. అంటే ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినప్పుడు రిజిస్ట్రేషన్ డేట్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిషన్ అంటే అప్లికేషన్ మెథడ్ స్టార్ట్ అవ్వడం అనేది ఒక డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం చూసినప్పుడు స్టార్టింగ్ డేట్ అంటే రిజిస్ట్రేషన్ ఏమో January 30 నుంచోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఎండ్ ఏమో February 14 వరకు ఎండ్ అవుతుంది. అంటే January 30కి స్టార్ట్ అయ్యి February 14కి ఎండ్ అవుతుంది. అలాగే అప్లికేషన్ మెథడ్, అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఎప్పుడు అంటే మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అది స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే Feb 1 నుంచోని Feb 16 వరకు. అంటే ఇంకా ఎన్ని డేస్ ఉంది? ఈరోజు 2nd, ఒక 15 డేస్ దాకా టైం ఉంది అంతే మనకి. కాబట్టి ఫాస్ట్గా ఎవరైతే మీకు క్వాలిఫికేషన్ అంతే 10th కదా, ఇది ఎలా తీస్తారంటే మెరిట్ లిస్ట్. కాబట్టి ఎవరికైతే ఎక్కువ గ్రేడ్, ఎవరికైతే ఎక్కువ స్కోరింగ్ ఉందో వాళ్ళు పాసిబుల్ అయినంత వరకు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ మెరిట్ అనేది ఎక్కువ చూస్తారంట. అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టే ఎక్కువగా కన్సిడర్ చేస్తారంట. అంటే 10thలో 10/10 వచ్చిన వాళ్ళు, 9.5 వచ్చిన వాళ్ళు, ఈ టైప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది బెటరు. అంతకన్నా 9 వచ్చిన వాళ్ళు అంటే వస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్ని బట్టి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు SC, ST, BC రిజర్వేషన్ చూసినప్పుడు తక్కువ గ్రేడ్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది దాన్ని బట్టి ఇస్తారు. కాబట్టి ఎక్కువ 9 నుంచోని ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కానీ వస్తుందా రాదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. చాలామంది ఉన్నారు కదా, కోవిడ్ టైంలో 10కి 10 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు. కానీ అప్లై మాత్రం చేయండి ఖచ్చితంగా. 9 గ్రేడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. స్టార్టింగ్ డేట్ ఎప్పుడండి? February 1. ఎండ్ డేట్ ఎప్పుడు? 16th నుంచోని. క్వాలిఫికేషన్ 10th. ఇది ఎలా ఎగ్జామ్ ఏమైనా ఉంటుందంటే ఎగ్జామ్ ఉండదు. మెరిట్ లిస్ట్ ద్వారా మనకి ఇచ్చేస్తారు. మనకు ఒక మెసేజ్ వస్తుంది. అంటే మెరిట్ లిస్ట్లో మనం తీస్తారు కదా, అప్పుడు మనకి జాబ్ వచ్చిందంటే మనకి మెసేజ్ వస్తుంది అనమాట. రిజల్ట్ ఇచ్చిన టైంలో పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 28,000+ ఉన్నాయన్నమాట. అంటే 28,000 చిల్లర ఉన్నాయి. తర్వాత శాలరీ ఎంత ఉంటుందంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్కేమో 12,000 నుంచోని 29,380 వరకు శాలరీ ఉంటుంది. అదే దాక్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసినప్పుడేమో 10,000 నుంచోని 24,470 రూపాయలు ఉంటుంది. అంటే శాలరీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్ట్కేమో 12,000 నుంచోని 29,380 రూపాయలు అనేది ఇస్తారు. తర్వాత దాక్ వాళ్ళకేమో 10,000 నుంచోని 24,470 రూపాయలు ఇస్తారు. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కేమో 10,000 నుంచోని 24,470. అంటే దాకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రెండింటికి సేమ్ శాలరీ. తర్వాత వేకెన్సీస్ చూసినప్పుడు అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 28,000లో ఉన్నాయి అనుకున్నాం. అదే మనకి ఏపీ తెలంగాణ ఇంపార్టెంట్ కదా. తెలంగాణలో ఏపీలో చూసినప్పుడు ఏపీలో ఎన్ని ఉన్నాయంటే 1,060 పోస్టులు ఉన్నాయి. ఎంత వేకెన్సీ ఉంది? 1,060. తర్వాత తెలంగాణలో చూసినప్పుడు 608. ఎన్ని ఉన్నాయండి? 608. తర్వాత రిజర్వేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. మన స్టేట్ని బట్టి ఇప్పుడు తెలంగాణకి రిజర్వేషన్ SC, ST వాళ్ళకి ఎంత ఇస్తున్నారు దాన్ని బట్టి మనకి రిజర్వేషన్ అనేది ఇస్తారనమాట. దాన్ని బట్టి మన జాబ్ అనేది రిజర్వేషన్ మనకు అనేది కేటాయిస్తారు. తర్వాత OBC వాళ్ళకు కూడా మన తెలంగాణలో ఎన్ని, ఏపీలో ఎన్ని అంటే ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉందో దాన్ని బట్టి మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓకేనా? తర్వాత EWS వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎంత? 10% రిజర్వేషన్ ఉంటుంది. OBC వాళ్ళకి 27% అనుకుంటా, SC, ST వాళ్ళకి 15% అనుకుంటా. ఇది
ఇది రిజర్వేషన్ గురించి ఉంది. తర్వాత క్వాలిఫికేషన్ మనం ఏం చూసినాం, 10th అన్నాం కదా. ఒకవేళ ఎసెన్షియల్ కొన్ని డిజైరబుల్ ఎసెన్షియల్ ఉంటుంది కదా, అలా మనం చూసినప్పుడు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటే ఇంకా మంచిది, అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఉంటే మంచిది. ఇవి ఎసెన్షియల్. తర్వాత ఏజ్ లిమిట్ చూస్తే మనకి 18 years నుంచి 40 years వరకు. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు? 18 years నుంచి 40 years వరకు. మరి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా అంటే ఉంది. ఏముంది? ఏజ్ రిలాక్సేషన్ చూసినప్పుడు SC/ST వాళ్ళకి చూసినప్పుడు 5 years ఉంటుంది, OBC వాళ్ళకి చూసినప్పుడు 3 years ఉంటుంది. అలాగే PWD అంటే ఫిజికల్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, వాళ్ళకేమో 10 years ఉంటుంది. తర్వాత EWS వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి రిలాక్సేషన్ అనేది లేదు. ఎంత మనకి 18 years to 40 years ఈ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఎగ్జామ్ ఉండదు కాబట్టి, ఓన్లీ మెరిట్ లిస్ట్ తీస్తారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే మళ్ళీ ఎలాగో ఫీ కూడా లేదు కదా, కాబట్టి అప్లై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.